ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకు కంబైన్డ్ కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది. సో కంబైన్డ్ కౌన్సిలింగ్ లోపల మనకు 3 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేసినాయి. అగ్రికల్చర్కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి. సో ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి మనం ఆల్రెడీ వీడియోస్ అయితే ప్రీవియస్గా చేసుకున్నాం. అండ్ ఈ వీడియో లోపల మనం మెయిన్గా అగ్రికల్చర్కి సంబంధించి మనకు ఫస్ట్ ఫేజ్ లాస్ట్ డే తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి కావచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇట్స్ మై ఓన్ పర్స్పెక్టివ్. సో అంటే లైక్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. సో నేను నా సైడ్ నుండి నేను ఒక అనాలిసిస్ అయితే చేసిన, దాన్ని బేస్ చేసుకొని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ దాంతోపాటుగా ఈ వీడియో లోపల నేను మీకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది కావచ్చు అని చెప్పి ఒక ఎక్స్పెక్టెడ్ టైం అయితే చెప్తా. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్గా చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. మీకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లాస్ట్ డే రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది కావచ్చు అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్గా చేసుకున్నాం, ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మనకి ఆల్రెడీ నేను ఏదైతే డాటా ఉందో, సో ఈ డీప్ అనాలిసిస్ దేన్ని బేస్ చేసుకొని చేసిన కదా అంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మనకు ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనకు పీడిఎఫ్లో అయితే వాళ్ళు రిలీజ్ చేశారు అన్నట్టు. ఓకేనా. సో మనకి ఆ పీడిఎఫ్లు ఎంత డీటెయిల్గా ఇచ్చారంటే ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్, ఏ కోర్సు, మనకి యూనివర్సిటీస్ వైజ్ 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకేనా. అగ్రికల్చర్కి సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 3 యూనివర్సిటీస్ వైజ్ 3 యూనివర్సిటీస్ లోపల మనకు ఏ కాలేజ్ లోపల, ఏ కోర్స్ లోపల, ఏ కేటగిరీ వైజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనకు పీడిఎఫ్స్ అయితే రిలీజ్ చేశారు. సో మనం అంత డీటెయిల్గా కాకపోయినా కూడా మనకు సో ఒక 2 days ఒక 3 daysని మనం తీసుకున్నాం. ఓకేనా. 21st, 22nd, సో ఈ 2 daysని తీసుకొని ఈ 2 days లోపల మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అనే దాన్ని బట్టి మనకు లాస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అని చెప్పి నేనైతే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. సో ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనాలిసిస్ గైడెన్స్, మనం అయితే అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. మీరు ఒకవేళ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దాం అనుకుంటే మాత్రం 154 రూపీస్కి మనం 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు అడ్మిషన్ అయిపోయేంత వరకు కూడా నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అనాలిసిస్ గైడెన్స్ లోపల. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళు అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఎట్లా వెబ్ ఆప్షన్లు పెడితే ఫేజ్ 1లో సీట్ వస్తుంది, మనకు ఎక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, అండ్ దాని తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, 100% వర్కింగ్ క్లిక్స్ తోటి 24/7 చాట్ సపోర్ట్ లేదు కానీ ఇప్పుడు. సో నేనైతే ఎవ్రీ 10 daysకి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేస్తా. నోటిఫికేషన్ వచ్చినాక 2 to 3 daysకి ఒకసారి, ఎవ్రీ 2 daysకి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేస్తా. ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంది అని చెప్పి కూడా నేనైతే వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. కాబట్టి ప్లీజ్ డూ జాయిన్ ఇన్ అవర్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్. సో మీరు నచ్చిన బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ ఎంఎల్టీ మీకు నచ్చిన దాంట్లో మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోరు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వేకెన్సీ సీట్స్, మనకు వేకెన్సీ సీట్స్ పీడిఎఫ్స్ లాగా మనకు వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. 19th August తర్వాత అంటే ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని మిగిలినాయి, సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని మిగిలినాయి అని చెప్పి నేను సెకండ్ డే, థర్డ్ డేని కంపేర్ చేస్తా. ఓకేనా. సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని ఉన్నాయి, థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని ఉన్నాయి, అండ్ ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం 5th day లోపల ఎన్ని ఉన్నాయి కావచ్చు అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అయితే ఇద్దాం. సో మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ మై పర్స్పెక్టివ్ ఓన్లీ. అన్ని ఫిల్ అయినాయి అని చెప్పి మనకు తెలియదు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీకోసం నేను అనాలిసిస్ అయితే చేసిన. ఈ వేకెన్సీ సీట్స్ 20 August 2025 రోజు ఎన్ని ఉన్నాయి అని చెప్పి మనం చూసుకుంటే మనకి ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ లోపల 485 వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల 26 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ వెటర్నరీ లోపల మనకి 17 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ హార్టికల్చర్ లోపల 191 సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫిషరీస్ లోపల 25 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో కమ్యూనిటీ సైన్స్ లోపల చూసుకుంటే 39 సీట్స్ ఉన్నాయి. సో మనకి 20 August 2025 రోజు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయి కదా అంటే 20 August 2025 కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, ఓకేనా, సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి 485 సీట్స్ అగ్రికల్చర్ లోపల, అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల 26 సీట్స్, వెటర్నరీ లోపల 17 సీట్స్, అండ్ హార్టికల్చర్ లోపల 191 సీట్స్, ఫిషరీస్ లోపల 25, కమ్యూనిటీ సైన్స్ లోపల 39.
మనకి ఎక్కువగా ఏంటంటే అగ్రికల్చర్ సీట్స్ ఉన్నాయి అండ్ హార్టికల్చర్ సీట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు 20 ఆగస్ట్ 2025 రోజు కౌన్సిలింగ్ తర్వాత. అండ్ దెన్ 21 ఆగస్ట్ 2025 రోజు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెట్ సీట్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ తర్వాత అని అంటే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ లోపల 351, సో 357 357 సీట్స్ అయితే ఉన్నాయి అగ్రికల్చర్ లోపల. అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల 25 వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. అండ్ బీఎస్సీ వెటర్నరీ లోపల మనకి 9 సీట్స్ అయితే ఉన్నాయి. దెన్ 176 సీట్స్ ఏమో హార్టికల్చర్ లోపల ఉన్నాయి. అండ్ 25 ఏమో ఫిషరీస్ లోపల ఉన్నాయి. అండ్ దాని తర్వాత కమ్యూనిటీ సైన్స్ లోపల మనకి 39 అయితే ఉన్నాయి. సో ఎక్కువగా మనకి 21 ఆగస్ట్ 2025 రోజు అగ్రికల్చర్ లోపల హార్టికల్చర్ లోపల సీట్స్ అయితే ఫిల్ అయినాయి అన్నట్టు. అగ్రికల్చర్ లోపల 357, ఫుడ్ టెక్నాలజీ లోపల 25, బీఎస్సీ వెటర్నరీ లోపల మనకి 9 సీట్స్. సో వెటర్నరీలో కూడా కొన్ని సీట్స్ ఫిల్ అయినాయి. హార్టికల్చర్ లోపల 176, ఫిషరీస్ లోపల 25, కమ్యూనిటీ సైన్స్ లోపల 39. సో ఇట్లా మనకి 21 ఆగస్ట్ రోజు కౌన్సిలింగ్ తర్వాత ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ మనకి 22 ఆగస్ట్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెట్ సీట్స్ ఉన్నాయి కదా అనే విషయానికి వస్తే మనకి 270 వేకెట్ సీట్స్ అయితే ఉన్నాయి అగ్రికల్చర్ లోపల, 270 వేకెట్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల 18 వేకెట్ సీట్స్, మనకు బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ లోపల 7 సీట్స్, అండ్ హార్టికల్చర్ లోపల 156 సీట్స్, అండ్ 25 సీట్స్ ఏమో మనకి ఫిషరీ సైన్స్ లోపల. అండ్ దెన్ కమ్యూనిటీ లోపల మనకి 39 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కువగా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ సీట్స్ ఫిల్ అయినాయి 22 ఆగస్ట్ 2025 రోజు. బీఎస్సీ అగ్రికల్చర్ లోపల 270, మనకి ఫుడ్ టెక్నాలజీ లోపల 18, అండ్ బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ లోపల 7 సీట్స్, హార్టికల్చర్ లోపల 156, అండ్ ఫిషరీస్ లోపల 25, కమ్యూనిటీ సైన్స్ లోపల 39. సో ఫిషరీస్కు కమ్యూనిటీ సైన్స్కు కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. మెయిన్గా మనకి ఇక్కడ అగ్రికల్చర్ లోపల హార్టికల్చర్ లోపల వెటర్నరీ లోపల ఫాస్ట్ సీట్స్ అయితే ఫిల్ అయిపోతున్నాయి. సో ఫస్ట్ డే అయితే వెటర్నరీ మ్యాథ్స్ ఫిల్ అయిపోయినాయి. అండ్ సెకండ్ డే థర్డ్ డే అయితే చాలా తక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉందన్నట్టు. సో మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఏమైతుందంటే వాళ్ళ కేటగిరీ లోపల సీట్లు లేకపోవడం వల్లనే తక్కువ మంది చూస్ చేసుకొని ఉంటారు. ఓకేనా. సో ఇది. అండ్ మనకి 23 ఆగస్ట్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి రిలీజ్ చేయలేదు. సో అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. మన మెయిన్ వీడియో రీజన్ ఏంటి అంటే ఇదే. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఒక లైక్ డీప్ అనాలిసిస్ లోపల ఇవన్నీ కూడా మనం చేసినాం అన్నట్టు. ఓకేనా. సో 21 ఆగస్ట్ రోజు మనకి అంటే లైక్ 21 ఆగస్ట్ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెట్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి 20 ఆగస్ట్ రోజే రిలీజ్ చేస్తారంట మనకి. ఓకేనా. ప్రీవియస్గా మనకు పీడిఎఫ్స్ రిలీజ్ చేస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అంటే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల నెక్స్ట్ డేకి ఈరోజు కౌన్సిలింగ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అండ్ నెక్స్ట్ డేకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనం అనాలిసిస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనకి 20 ఆగస్ట్ 2025 రోజు కౌన్సిలింగ్ అయింది. ఓకేనా. సో 20 ఆగస్ట్ 2025 రోజు కౌన్సిలింగ్ తర్వాత 21 ఆగస్ట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో 21 ఆగస్ట్ రోజు తర్వాత కూడా మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలి ఉన్నాయి అనేది కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి యాజ్ కంపేర్ టు 20 ఆగస్ట్. 20 ఆగస్ట్ తోటి కంపేర్ చేస్తే 22 ఆగస్ట్ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. నీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియోని చూస్తే. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినాం కదా. సో 20 ఆగస్ట్ రోజు మనకు అగ్రికల్చర్ లోపల ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఫుడ్ టెక్నాలజీ లోపల ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అని చెప్పి. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా అంటే 20 ఆగస్ట్ 2025 రోజు అయిన కౌన్సిలింగ్ తర్వాత మనకు 485 సీట్స్ అయితే అగ్రికల్చర్ లోపల ఉండే, ఫుడ్ టెక్నాలజీ లోపల 26 సీట్లు, వెటర్నరీ లోపల 17, బీఎస్సీ హార్న్స్ లోపల మనకి 191, అండ్ మనకి హార్టికల్చర్ లోపల, అండ్ దెన్ ఫిషరీస్ లోపల 25 సీట్లు, కమ్యూనిటీ సైన్స్ లోపల 39 సీట్లు. ఓకేనా. సో మనకి ఏంది కదా అంటే 20 ఆగస్ట్ 2025 రోజు ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెట్ సీట్స్ ఉన్నాయి. సో అది ఎవరికి మరి అని అంటే సో ఎంతమంది పీపుల్, సో ఎవరికంటే 21 ఆగస్ట్ 2025 రోజు ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి మనకు బీఎస్సీ అగ్రికల్చర్ లోపల ఎన్ని, ఫుడ్ టెక్నాలజీ లోపల ఎన్ని అని చెప్పి మనకు సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. మనకి ఎంతమంది పీపుల్ ఎలిజిబుల్ అయ్యారు, ఎంతమంది పీపుల్ కౌన్సిలింగ్ అటెండ్ కావాలి అంటే 274 మంది అటెండ్ కావాల్సి ఉండే. ఓకేనా. కౌన్సిలింగ్కి. అండ్ మనకి 21 తర్వాత 21 ఆగస్ట్ 2025 కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కదా అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. 20 ఆగస్ట్ కౌన్సిలింగ్ తర్వాత మనకు అగ్రికల్చర్ లోపల 485 ఉన్నాయి, ఫుడ్ టెక్నాలజీ లోపల 26 ఉన్నాయి, వెటర్నరీ లోపల 17 ఉన్నాయి, హార్న్స్ మన హార్టికల్చర్ లోపల 191 ఉన్నాయి, ఫిషరీస్ లోపల 25, అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల 39 సీట్స్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు
21st ఆగస్ట్ కౌన్సిలింగ్ తర్వాత మనకి ఎంతమంది అటెండ్ అయ్యారు 21st కౌన్సిలింగ్కి అంటే 274 పీపుల్, 274 మంది అటెండ్, అంటే లైక్ ఎలిజిబుల్ లోపల 250 మంది అటెండ్ అయ్యారు అనుకుందాం ఫర్ సపోజ్. అనుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ లోపల మనకి 357 సీట్లు ఫిల్ అయినాయి, అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల 25 సీట్లు ఫిల్ అయినాయి, వెటర్నరీ లోపల 9 సీట్లు ఫిల్ అయినాయి, అండ్ హార్టికల్చర్ లోపల 176, ఫిషరీస్ లోపల 25, అండ్ ఇక్కడ మనకి కమ్యూనిటీ సైన్స్ లోపల ఫిల్ కాలేదు. సో ఫిషరీస్ కమ్యూనిటీ సైన్స్ లోపల 20 నాడు తోటి కంపేర్ అయితే 21 నాడు అసలు సీట్స్ తగ్గలేదు, అంటే సీట్స్ అనేది ఫిల్ కాలేదు. అండ్ ఓకేనా, హార్టికల్చర్ లోపల సీట్స్ ఫిల్ అయినాయి, అండ్ వెటర్నరీ లోపల సీట్స్ ఫిల్ అయినాయి. ఓకేనా, అండ్ సో ఇది ఏంది కదా అంటే సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత, థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనం చూసుకుంటే అగ్రికల్చర్ లోపల ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి, అండ్ దాని తర్వాత హార్టికల్చర్ లోపల ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి, దాని తర్వాత మనకి వెటర్నరీ లోపల ఫిల్ అయినాయి, దాని తర్వాత ఫుడ్ టెక్నాలజీ లోపల ఫిల్ అయినాయి, అండ్ దెన్ ఫిషరీస్ లోపల కమ్యూనిటీ సైన్స్ లోపల ఫిల్ కాలేదు. మనకి 21st ఆగస్ట్ 2025 రోజు మరి ఎంతమంది కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అంటే 270 మంది కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయ్యారు. కానీ మనకు 274 మంది కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయితే ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనకు తెలియదు, సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మనకి ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి కదా అంటే 274 మంది కౌన్సిలింగ్కి మేబీ అటెండ్ అయ్యారు అనుకుందాం, 250 మంది దాకా అటెండ్ అయ్యారు అనుకుంటే మనకు అగ్రికల్చర్ లోపల యాజ్ కంపేర్ టు 20 ఆగస్ట్, సో 20 ఆగస్టుతో 21 ఆగస్ట్ని కంపేర్ చేస్తే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి కదా అంటే 21 ఆగస్ట్ కౌన్సిలింగ్ రోజు 128 సీట్స్ ఫిల్ అయినాయి, 128 సీట్లు అగ్రికల్చర్లో ఫిల్ అయినాయి, ఫుడ్ టెక్నాలజీ లోపల 1 సీట్ ఫిల్ అయింది, మనకు వెటర్నరీ లోపల 8 సీట్లు ఫిల్ అయినాయి, అండ్ ఫిషరీస్ లోపల కమ్యూనిటీ సైన్స్ లోపల మనకి సీట్స్ ఏం ఫిల్ కాలేదు, హార్టికల్చర్ లోపల 15 సీట్స్ ఫిల్ అయినాయి. మనకి మొత్తం 152 సీట్లు ఫిల్ అయినాయి అన్నట్టు 21st ఆగస్ట్ 2025 రోజు కౌన్సిలింగ్ తర్వాత. అంటే 21st ఆగస్ట్ అంటే థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనకు, సో థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు కదా అంటే 274 మంది అటెండ్ కావాల్సి ఉండే, మేబీ ఒక 250 మంది అటెండ్ అయ్యారు అనుకున్నా కూడా 150 సీట్లు ఫిల్ అయినాయి, అంటే 150 మంది అయితే జాయిన్ అయిపోయారు. సో ఎంతమంది అటెండ్ అయ్యారు అనే విషయం మనకు తెలియదు కాబట్టి, సో ఎంతగానో ఒక 100, సో 250 మెంబర్స్ దగ్గర 150 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. అండ్ మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ స్లైడ్ మీరు చూస్తే. అండ్ వెన్ కమ్స్ టు వేకెన్సీస్ ఆన్ 21 ఆగస్ట్, సో మనకి ఇక్కడ 21 ఆగస్ట్ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా అంటే 22 ఆగస్ట్ కోసం. ఓకేనా, థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా అంటే బీఎస్సీ అగ్రికల్చర్ లోపల 357, ఫుడ్ టెక్నాలజీ లోపల 25 వేకెన్సీస్, అండ్ వెటర్నరీ సైన్సెస్ లోపల 9 వేకెన్సీస్, హార్టికల్చర్ లోపల 176, ఫిషరీస్ లోపల 25 వేకెన్సీస్, కమ్యూనిటీ సైన్స్ లోపల 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నట్టు మనకి. ఓకేనా, సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ 22 ఆగస్ట్ 2025 అంటే ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ రిలీజ్ చేసిన అన్నట్టు. సో ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా అంటే అగ్రికల్చర్ లోపల మనకు 270, ఓకేనా, 270 సీట్లు మనకి వేకెట్ ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ సో ఈ 270 వేకెట్ సీట్స్ అనేది లాస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి ఉన్నాయి. అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల 18 సీట్లు అయితే ఉన్నాయి. సో అండ్ దాని తర్వాత మనకి వెటర్నరీ లోపల 7 సీట్లు, హార్టికల్చర్ లోపల 156 సీట్లు, ఫిషరీస్ లోపల 25 సీట్లు, సో ఫిల్ కాలేదు. ఫిషరీస్ లోపల కమ్యూనిటీ సైన్స్ లోపల మనకు ప్రీవియస్ మనకి సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్లో ఫిల్ కాలేదు, థర్డ్ డే అండ్ ఫోర్త్ డేలో కూడా మనకైతే ఫిల్ కాలేదు అన్నట్టు. సో ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే 285 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు. ఓకేనా, 285 మంది అటెండ్ అయితే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి కదా అంటే సో లైక్ ఎలిజిబుల్ పీపుల్ వీళ్ళు 285 మంది ఎలిజిబుల్. సో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారా కాలే అనే విషయం మనకు తెలియదు. సో 200 మంది అటెండ్ అయ్యారు అనుకున్నా కూడా మనకి 116 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుంటే అగ్రికల్చర్ ఎక్కువ ఫిల్ అయినాయి, దాని తర్వాత మనకి హార్టికల్చర్ ఫిల్ అయినాయి, తర్వాత మనకి ఫుడ్ టెక్నాలజీ ఫిల్ అయ్యారు, దాని తర్వాత వెటర్నరీ లోపల ఫిల్ అయ్యారు అన్నట్టు. సో బీఎస్సీ అగ్రికల్చర్ లోపల మనకి 87 సీట్లు ఫిల్ అయినాయి. అండ్ మనకి ఎప్పుడు కదా అంటే ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు 87 సీట్లు ఫిల్ అయినాయి. అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల 7, వెటర్నరీ లోపల 2, హార్టికల్చర్ లోపల 20. సో ఇట్లా మనకి 116 సీట్స్ అయితే ఫిల్ అయినాయి. సో ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది అంటే కౌన్సిలింగ్కి 285 మంది ఎలిజిబుల్ అయ్యారు. ఓకేనా, 285 మంది ఎలిజిబుల్ అయితే మనకి ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది తెలియదు. కానీ మనకి ఇక్కడ ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి కదా అంటే 116 సీట్స్ ఫిల్ అయినాయి. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ చూసుకుంటే దీని తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మనకు 21st ఆగస్ట్, 22nd ఆగస్ట్ అండ్ 23rd ఆగస్ట్.
ఓకేనా. 21st ఆగస్ట్ అంటే ఇప్పుడు థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్, ఇది 4th డే ఆఫ్ కౌన్సిలింగ్, ఇది 5th డే ఆఫ్ కౌన్సిలింగ్. 23rd ఆగస్ట్ అనేది లాస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్. మనకు ఎంతమంది అటెండ్ అయ్యారు అని చెప్పి 19th రోజు రిలీజ్ చేసిర్రు, 20 నాడు రిలీజ్ చేసిర్రు, 21 నాడు రిలీజ్ చేసిర్రు, 22 నాడు రిలీజ్ చేసిర్రు, అండ్ 23 నాడు మాత్రం రిలీజ్ చేయలేదు. సో ఈ 23కి సంబంధించి మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చాక రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో 21st ఆఫ్ కౌన్సిలింగ్ రోజు మనకి ఎంతమంది అటెండ్ అయ్యారు కదా అంటే, సో 21st అంటే మనకి థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్. ఓకేనా. థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు మనకు 274 మంది కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. 4th డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు 285 మంది ఎలిజిబుల్. 5th డే ఆఫ్ కౌన్సిలింగ్ నాడు మనకి 370 మంది ఎలిజిబుల్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత, థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ అంటే 21st ఆగస్ట్ తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి కదా అంటే 152 సీట్లు ఫిల్ అయినాయి. అండ్ 4th డే తర్వాత మనకి 116 సీట్లు అయితే ఫిల్ అయినాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకు 21st థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి 274 మంది ఎలిజిబుల్ అవుతారు. 274 పీపుల్ ఎలిజిబుల్ అయినప్పుడు మనకు 152 సీట్స్ ఫిల్ అయినాయి. సో వీళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనకు తెలియదు, కానీ ఫిల్ అయిన సీట్లు ఎంత అంటే 150 సీట్లు ఫిల్ అయినాయి. అండ్ 4th డే ఆఫ్ కౌన్సిలింగ్ లోపల 285 మంది ఎలిజిబుల్. ఓకేనా. సో మనకి 22nd ఆగస్ట్ 4th డే ఆఫ్ కౌన్సిలింగ్కి 285 మంది ఎలిజిబుల్, కానీ మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి కదా అనే విషయానికి వస్తే 116 సీట్లు మాత్రమే ఫిల్ అయినాయి అన్నట్టు. అండ్ మనకు లాస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి 370 మంది ఎలిజిబుల్. సో ఈ 370 మంది లోపల 79 మంది లోపల మనకు ఎంతమంది కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు అనేది తెలియదు. సో ఎంత కాదన్నా ఒక 100 సీట్లు అయితే ఫిల్ అవుతాయి. సో ఆ 100 సీట్లు ఎందు లోపల ఫిల్ అయినాయి అని చెప్పి మనం చెప్పలేము, కానీ మనం ప్రీవియస్గా చూసుకుంటే మనకు ప్రీవియస్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే, ఓకేనా. సో ప్రీవియస్గా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అగ్రికల్చర్లోనే ఫిల్ అయినాయి. సో వీ పీపుల్ నో దట్ అగ్రికల్చర్లో సీట్లు ఎక్కువ ఫిల్ అయినాయి. అండ్ ఆ తర్వాత బీఎస్సీ హార్టికల్చర్ లోపల ఫిల్ అయినాయి. వెటర్నరీ లోపల అసలు సీట్లే లేవు, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ విషయానికి వస్తే అగ్రికల్చర్లోను మనకి హార్టికల్చర్లో ఫిల్ అవుతున్నాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా అగ్రికల్చర్ హార్టికల్చర్లోనే ఉన్నాయి. కాబట్టి సో మనం ఏమి అనుకుందామంటే, జస్ట్ ఇది నా అజంప్షన్ మాత్రమే, ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అగ్రికల్చర్ లోపల ఫిల్ అయి ఉంటాయి అండ్ హార్టికల్చర్ లోపల ఫిల్ అయి ఉంటాయి. అండ్ మేబీ కొన్ని సీట్స్ ఫిల్ అయితే కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫిషరీస్ లోపల కూడా ఫిల్ అయి ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సో ఇది అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనకు ఏది కూడా తెలియదు. అండ్ చూద్దాం మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి ఫస్ట్ ఫేజ్లో అని చెప్పి. అండ్ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనకు ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. అకార్డింగ్ టు దట్ పీడిఎఫ్ మనం అయితే డీటెయిల్ ఇంకొక వీడియో అయితే వేసుకున్నాం. బట్ మన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే అరౌండ్ ఒక 100 సీట్లు. సో 370 పీపుల్ అటెండ్ అయ్యారు అంటే 370 పీపుల్ ఎలిజిబుల్ ఉన్నారు. 300 మంది ఎలిజిబుల్ అంటే 300 మంది అటెండ్ అయ్యారు అనుకున్నా, లేకపోతే 200 మంది అటెండ్ అయ్యారు అనుకున్నా కూడా అటెండ్ అయిన వాళ్ళు అయితే పక్కాగా సీట్ కావాలనుకుంటారు. కాబట్టి మనకి ఎంత కాదన్నా ఒక 100, ఓకేనా, మినిమం ఒక 100 ఫిల్ అయినాయి కావచ్చు అని చెప్పి అనుకుందాం. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయితే మాత్రం డెఫినెట్గా మీరైతే చెక్ చేసుకోండి ఎలాంటి ఫస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అగ్రికల్చర్ లోపల ఎంపీసీ వాళ్ళ కొన్ని సీట్లు ఉంటాయి కదా, వాళ్ళ కౌన్సిలింగ్ అవుతుంది అన్నట్టు. సో వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఏంది కదా అంటే అగ్రికల్చర్ ఏం చేస్తారు కదా అంటే ఫస్ట్ మనకి అగ్రికల్చర్ ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఎంపీసీ వాళ్ళది కండక్ట్ చేస్తారు, దెన్ దాని తర్వాత మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ ఇయర్ అగ్రికల్చర్కి సంబంధించిన కౌన్సిలింగ్ కొంచెం ఎర్లీగా వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే అక్టోబర్లో వచ్చేది, ఓకేనా, సెప్టెంబర్ లోపల వచ్చేది అన్నట్టు, సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లో వచ్చేది. బట్ ఈసారి ఎర్లీగా వచ్చింది. అండ్ దాంతోపాటుగా మనకేంటంటే ఇంకా ఎంబీబీఎస్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాలేదు, కాబట్టి ఇంకా మెరిట్ లిస్టే రాలేదు. సో ఎంబీబీఎస్ వాళ్ళది టైం పడుతుంది. కాబట్టి ఎంబీబీఎస్ వాళ్ళది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ పెడతారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మనకి. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే ఫస్ట్ ఎంబీబీఎస్ వాళ్ళది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేది. మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయేది, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది ఎంబీబీఎస్ వాళ్ళది. సో దట్ మనకి ఇప్పుడు ఏం చేశారు కదా అంటే ఫస్ట్ అగ్రికల్చర్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో మనం ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేం, కానీ ఒక 1 మంత్ మ్యాక్సిమం ఒక 1 మంత్లో మనకు నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఫేజ్ 2కు సంబంధించిన అగ్రికల్చర్ కౌన్సిలింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది.
అండ్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఎవరెవరికి ఉంటాయి అనే విషయానికి వస్తే మనకి మీరు ఆల్రెడీ చూసుకోరి మీకు ఎనీ నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి 4th డే తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోరి మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అని వస్తుంది సీట్ వస్తా రాదా అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఓకేనా సో అట్లా మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని అర్థమవుతుంది అండ్ సీట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే డెఫినెట్గా పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు అండ్ మనకేంది కదా అంటే ఇందులోపల మనం సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఫేస్ లైక్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయేంతలోపు మనం మన సర్టిఫికేట్స్ రిటర్న్ బ్యాక్ తీసుకోవచ్చు ఒకవేళ నీకు బెటర్ ఆప్షన్ ఉన్నదే అన్న సిచ్యువేషన్ లోపల కాబట్టి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కాలే కాబట్టి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి చాలామంది అటెండ్ అవుతారు ఒకవేళ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి వాళ్ళకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లోపల సీట్ వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఎంబీబీఎస్కే వెళ్తారు కాబట్టి మీరు ఏం చేస్తారు కదా అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి మీ కేటగిరీ లోపల వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోరు దాన్ని బేస్డ్ మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ కాదు అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే మ్యాక్సిమం మనకి ఒక 1 month లోపల డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ ఏంటంటే ఒకవేళ అయితే ఈ 10 days లోపల కావచ్చు ఓకేనా అయితే ఈ 10 days లోపలనే అవుతుంది ఎందుకంటే మనకి ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోవడంతో నెక్స్ట్ అగ్రికల్చర్ వాళ్ళది సెకండ్ ఫేజ్ అయితే పెడతారు అన్నట్టు అండ్ ఈ ఎంబీబీఎస్ వాళ్ళ కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మేబీ కొంచెం టైం అయితే తీసుకొని సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ పెడతారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా సో దిస్ ఈస్ మై పర్స్పెక్టివ్ ఓన్లీ అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినా కూడా డెఫినెట్గా అయితే వీడియో చేస్తాను దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్